అనేది వీక్షించడానికి సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చారు. ప్రజలతో ముచ్చటిస్తున్నారు. ట్యాంక్ బండ్ వద్ద పరిసర ప్రాంతాలను తిలకిస్తున్నారు. నిమజ్జన వేడుకలు ఎలా కొనసాగుతున్నాయో అక్కడ విజిట్ చేసి తిలకిస్తున్నట్టు కూడా మనం చూస్తున్నాం. తెలుసో తెలియకో చేసేమో తప్పులెన్నో, ఆడుతూ పాడుతూ దాటేమో గీతలెన్నో, తెలుసో తెలియకో వెళ్ళి రావయ్యా గణపయ్యా. ట్యాంక్ బండ్ కి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సడన్ విజిట్ చేసినట్టు తెలుస్తోంది. ట్యాంక్ బండ్ వద్ద వినాయక నిమజ్జన ఉత్సవాలను తిలకించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ కు చేరుకున్నారు. అక్కడ భక్తులతో ముచ్చటిస్తున్నారు. భద్రతా దృశ్యాలను పర్యవేక్షిస్తున్నారు. నిమజ్జన కార్యక్రమాల్ని చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ మనతో చెప్పడానికి బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, ఏంటి సీఎం రేవంత్ రెడ్డి సడన్ విజిట్ అని చెప్పుకోవచ్చా? ముందస్తు సమాచారం ఏమైనా ఉందా? రైట్ పదనా, నిమజ్జన కార్యక్రమంలో భాగంగా లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాం. ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి ఆయనే లాస్ట్ ఇయర్ వర్షం కూడా లెక్క చేయకుండా సడన్ గా నిమజ్జన కార్యక్రమంలో చివరి రోజు వచ్చి అందరు కూడా మంత్రముగ్ధుల్ని చేశాడు. అందరు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అటు మీడియా వాళ్ళను పలకరిస్తూ అదే సమయంలో సాధారణ జనాలు భక్తులను అందరిని కూడా కలుపుకుంటూ దాదాపు అక్కడ 1 కిలోమీటర్ మేర నడిచినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు కూడా మళ్ళీ చివరి రోజు ఖైరతాబాద్ గణనాథుడు కాసేపటి క్రితమే గంగా నదికి చేరుకున్న నేపథ్యంలో ప్రజెంట్ మళ్ళీ చాలా నిమజ్జన కార్యక్రమానికి గణనాథులు వస్తున్నాయి. ఈ సమయంలో పెద్ద ఎత్తున రష్ ఉంది. సెక్రటరియట్ ఎదురుగా ఉన్నటువంటి ఆ క్రేన్ల దగ్గరికి సడన్ గా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కనిపించారు. సడన్ గా అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా అవాక్కయ్యారు. సీఎం చూసినటువంటి వాళ్ళందరూ చిన్నపిల్లలు అందరూ కూడా ఒక్కసారిగా దగ్గరికి వచ్చారు. వాళ్ళని కలుసుకున్నారు. వాళ్ళ పిల్లల చేతుల్లో చేసి కాసేపు మాట్లాడే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ వెనక నుంచి కాన్వాయ్ మూవ్ అవుతున్నటువంటి సమయంలోనే మిగతా ఎస్కార్ట్ తో ఆయన స్లోగా ఒక్కొక్కరిని పలకరించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. క్రేన్ బై క్రేన్ ఒక్కొక్క క్రేన్ చొప్పున ఆయన వెళ్తూ ఎట్లా నిమజ్జనం జరుగుతుంది, ఉదయం నుంచి ఎన్ని విగ్రహాలు పడినాయి, ఎట్లాంటి సమస్యలు ఏమైనా వస్తున్నాయా లేదా అని అటు జిహెచ్ఎంసీ సిబ్బందిని, హైడ్రా, హెచ్ఎండిఏ, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లను కూడా అధికారులు అడుగుతూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఎట్లా ఉంది అంటే గతంలో ఒక 4-5 ఏళ్ల క్రితం ఏ రకంగా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది అని కూడా బేరేజ్ చేసుకుంటూ వాళ్ళు అడిగే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ ఈజీగా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ఏమైనా సజెషన్స్ మీరు చెప్పదలుచుకున్నారా అని కూడా సాధారణ జనాల్ని అడుగుతున్నారు. అంటే అనుగా పోయేందుకు ఈజీగా, ఒకప్పుడు ఎట్లా అంటే మొత్తం భారీగా జనాలు ఉండడంతో తొక్కిసలాట జరిగే పరిస్థితి ఉండేది ఒకప్పుడు. అంటే సరి అయినటువంటి మానిటరింగ్ లేకపోవడం, లేడీస్ కు సపరేట్ పోకుండా జెంట్స్ అదే లైన్లలో రావడం, అదేవిధంగా వాళ్ళు తొక్కిసలాట జరగకుండా కొంతమంది పిక్ ప్యాకెటర్స్ కానీ, అదేవిధంగా తొక్కిసలాట జరగకుండా వాటర్ షార్టేజ్ ఉండడం కానీ ఇవన్నీ కూడా లేకుండా కొంత ముందస్తుగా ప్లాన్ చేసుకుంటుంది. గడిచిన 1-10 రోజుల నుంచి కూడా అక్కడ సపరేట్ గా హెల్త్ క్యాంపులు పెట్టారు. హైడ్రా సిబ్బంది ప్రత్యేకించి ఎప్పటికప్పుడు ఇబ్బంది కాకుండా చూసింది. జిహెచ్ఎంసీ కానీ అన్ని రకాల డిపార్ట్మెంట్ కోఆర్డినేట్స్ తో పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా అక్కడ నిఘా మరింతగా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ట్యాంక్ బండ్ ఇరువైపులా కూడా దాదాపు 22 పెద్ద క్రేన్లను పెట్టారు. 5వ నెంబర్ క్రేన్ దగ్గర భారీ గణనాథుని అక్కడ నిమజ్జనం చేసేందుకు ఏర్పాటు చేశారు. అక్కడ మొదట దిగి నడుచుకుంటూ అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళతో పలకరిస్తూ ముందుకెళ్లి సాధారణ జనాల్ని భక్తులను అడుగుతూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి లాస్ట్ ఇయర్ కూడా ఇదే రకంగా అందరినీ పలకరిస్తూ ముందుకు వెళ్ళినటువంటి దృశ్యం కనిపిస్తుంది. ఇటు నుంచి మళ్ళీ అటువైపు కూడా ట్యాంక్ బండ్ మరోవైపు కూడా వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యమంత్రి హోదాలో ఆయన 2వసారి ఇక్కడికి రావడం అనేది మనం చూడాలి. లాస్ట్ ఇయర్ వర్షం పడింది, ఈ రోజు వర్షం పెద్దగా లేదు, ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి. బట్ అందరితో మమేకం అవుతూ చేతిలో చేసి ముందుకు వెళ్తూ అటు పోలీస్ డిపార్ట్మెంట్లను సమస్యలు అడుగుతున్నాడు. సాధారణ జనాలకు ఎలా ఇబ్బంది అవుతున్నారు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రేన్ ఆపరేటర్స్ ని కూడా అడిగే ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్లా ఒక్కొక్క క్రేన్ బై క్రేన్ ఒక్కొక్క క్రేన్ నుంచి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే సిటీకి ఈ భారీ గణనాథులు హుస్సేన్ సాగర్ లో పడవనేది ఆనవాయితీ.
చాలా ఏళ్ల నుంచి ఇక్కడ నిమజ్జనం జరుగుతున్నాయి. ఇక్కడికి చుట్టుపక్కల జిల్లాల వాళ్ళే కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ నిమజ్జన కార్యక్రమాన్ని కల్లారా చూసేందుకు వేలాదిగా లక్షలాదిగా వస్తుంటారు. బట్ ఇది ఇట్లాంటి కార్యక్రమానికి స్వయంగా ఒక ముఖ్యమంత్రి కూడా ఒక సాధారణ వ్యక్తి లాగానే వచ్చి ఆయన కూడా అక్కడ కార్యక్రమాన్ని చూడడంతో పాటు అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, అదేవిధంగా వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా మనం రెగ్యులర్ గా వేసుకునేటువంటి వైట్ షర్టు బ్లాక్ ప్యాంట్ కాకుండా కుర్తా పైజామా వేసుకొని ఈరోజు ట్యాంక్ బండ్ ఆ ఏరియాకు కనిపించాడు. కొంచెం స్పెషల్ అట్రాక్షన్ గా సీఎం రేవంత్ రెడ్డి భక్తుల మధ్య నడుస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆయన వెంట ఒకరిద్దరు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ కనిపిస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా అధికారులు, మీడియా ప్రతినిధులు, భక్తులు, ఇతర సిబ్బంది, డ్యూటీలో ఉన్నటువంటి సిబ్బంది తోటే ఆయనే కనిపిస్తున్నటువంటి దృశ్యం అయితే ఉంది. మొత్తానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది రెండోసారి రావడం, అందరూ కూడా ఒక్కసారిగా అక్కడ షాక్ అయ్యారు. సీఎం ఇక్కడికి రావడం అనేది, ఎందుకంటే ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, అదే సమయంలో వివిధ డిపార్ట్మెంట్ MAUD మినిస్టర్ గా ఉన్నారు కనుక మొత్తం అడ్మినిస్ట్రేషన్ బాధ్యత కూడా ఆయనే ఉంది కాబట్టి అన్ని హోదాల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చి స్వయంగా పలకరిస్తున్నారు. బట్ చూడాలి ఇంకా నెక్స్ట్ అవతల వైపు కూడా వెళ్తారా లేదంటే ఏంటనేది. ఏరియల్ వ్యూ కూడా ఉండే అవకాశం ఉంది, ఏరియల్ వ్యూ లో పాల్గొంటారా లేదా చూడాలి. బట్ ఇప్పుడైతే పిన్ టు పిన్ ఒక్కొక్క క్రేన్ దగ్గరికి వెళ్ళి సమస్యలు అడుగుతూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. స్పందన అయితే ఇంకా ఎవరైనా మంత్రులు సీఎం తో పాటు ఉన్నారా లేదా సీఎం ఒకరే విజిట్ కి వచ్చారా? ప్రస్తుతం అయితే ఒక ముఖ్యమంత్రి మాత్రమే విజువల్ లో కనిపిస్తున్నారు. మిగతా వాళ్ళు అంతా అధికారులు ఉన్నారు, ఆయన భద్రతా సిబ్బంది, మిగతా వాళ్ళు మాత్రం అందరు కూడా దూరంగా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి రావడం, ఒక సాధారణ వ్యక్తిలాగా, సాధారణ భక్తులాగా ఆయన అక్కడ దర్శనం ఇవ్వడం అనేది అందరినీ ఒక్కసారిగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కేసీఆర్ ఇటువైపు కూడా రాలేదనేది ఒక విమర్శ ఉంది. సాధారణంగానే కేసీఆర్ అంత ఈజీగా బయటికి రాడు, ఇంక ఇలాంటి కార్యక్రమాలకైతే వచ్చే అవకాశమే లేదు. మరి నాకు వయసు ఉంది, తిరగడానికి ఓపిక ఉందని పదే పదే చెప్పేటువంటి సీఎం రేవంత్ రెడ్డి అందుకనే ఇలాంటి కార్యక్రమాలకు కూడా ఆయన వస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఎన్టీఆర్ మార్గ్ నుంచి ఆయన స్లోగా ట్యాంక్ బండ్ వైపు సెక్రటరియట్ మీదుగా నడుస్తున్నటువంటి పరిస్థితి, కాన్వాయ్ ఎనక ఫాలో అవుతోంది. బట్ ఇలా నిమజ్జన కార్యక్రమం, సెలవు దినం కూడా ఉంది కనుక అందరినీ పలకరించడం కూడా కుదురుతుంది అనే ఉద్దేశంతో ఆయన ఇటువైపుగా వచ్చినట్టుగా అర్థమవుతుంది. సాధారణంగా ఆయన మనవన్ని తీసుకొచ్చి వస్తుంటాడు సాధారణంగా ఇలాంటి ఫంక్షన్స్ కానీ ఇలాంటి కార్యక్రమాలకు. బట్ ఈ రోజు ఒంటరిగా ఆయన కనిపిస్తున్నాడు. బట్ ఏదైనప్పటికీ కూడా ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఈ కార్యక్రమానికి రావడం అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. భక్తులు కూడా ఇలా మార్నింగ్ నుంచి కూడా చూస్తున్నాం, వేలాది మంది, ఇసుకేస్తారంత మంది ఇలా భారీ గణనాథుడు ఖైరతాబాద్ వినాయకుడు పోయే టైంలో ఉంది. ఇప్పటికి కూడా ఇంకా జన సందోహం ఉంది. ఇప్పుడు సాయంత్రం అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచి రాత్రి 10 గంటల దాకా విపరీతమైనటువంటి జనాలు అక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అటు తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు కానీ, అటు బేగంపేట నుంచి వచ్చేటువంటి రాణిగంజ్ ఏరియా కానీ, ఇటు ఎన్టీఆర్ మార్గ్ నుంచి అటు నెక్లెస్ రోడ్ వైపు కానీ విపరీతమైనటువంటి జనసంద్రంగా కనిపిస్తుంది. విజువల్స్ లో చాలా మంది, వేలాది మంది ఇప్పటికీ వచ్చినారు. వాతావరణం కూడా అనుకూలిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. వర్షం పెద్ద ఏం లేకపోవడం, వాతావరణం పొడిగా ఉన్న నేపథ్యంలో రావడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. అందులో ఈ రోజు వీకెండ్ గా ఉంది, శనివారం కూడా ఉన్న నేపథ్యంలో వందలాది మంది, వేలాది మందిగా తరలి వస్తున్నటువంటి బస్ ఫెసిలిటీ కూడా పెట్టారు. అటు రైల్వే పరంగా కానీ, MMTS కానీ, మెట్రో కానీ, RTC బస్సులు కానీ అన్ని దగ్గర పాయింట్ దాకా వచ్చారు. కనుక అందరూ వచ్చిన నేపథ్యంలో, పెద్ద ఎత్తున జనాలు వచ్చిన నేపథ్యంలో హుషారుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా వాళ్ళలో కలిసిపోయి ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యం మనకు కనిపిస్తుంది. బట్ ఇది రెండోసారి ఆయన సీఎం రేవంత్ రెడ్డి తన హోదాలో ఇక్కడికి వచ్చి తిరగడం అనేది. బట్ చాలా ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే సాధారణ జనాలకు ఎంటర్టైన్ చేస్తూనే ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టుగానే ఉంది. బట్ మొత్తానికి ఇది రెండోసారి ఆయన సీఎం హోదాలో రావడం కొందరు.
థ్యాంక్ యూ నరేంద్ర. మరలి రావయ్యా మండపాల చోటికి, తరలి రావయ్యా మాటికి. తెలుసో తెలియకో చేసేము తప్పులెన్నో,